హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకి ఏంటంటే ఈరోజు మనకు ముఖ్యంగా 8 గంటల వరకు అయితే విద్యుత్ అయితే రద్దు కాబోతుందండి. అయితే మనకు ఈ కరెంటు ఈరోజు 8 గంటల వరకు ఎందుకు రద్దు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా అయితే మనకు విద్యుత్ డిపార్ట్మెంట్ అయితే మనకు రీజన్ అయితే చెప్పారు. అయితే మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ విద్యుత్ రద్దులో ఉంటుంది, అలాగే మనకు కరెంట్ అనేది ఎప్పుడు రన్నింగ్లో అనగా మనకు రన్ అవుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఏంటంటే మనకు విద్యుత్ అనేది రద్దు కాబోతుందండి. అయితే ఈ విద్యుత్ ఎందుకు రద్దు కాబోతుంది, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఏంటో దీనికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈరోజు మనకు చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా సెకండ్ సాటర్డే కాబట్టి అది ఒక రీజను. సో మనకు ఈరోజు సెకండ్ సాటర్డే. ఈరోజు మనకు ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అనేది సరఫరా ఉండదని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఇది మనకు మరమ్మతుల నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు కూడా మనకైతే విద్యుత్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అయితే చెబుతున్నారు. అయితే దీని కారణంగా ఏంటంటే ఎవరైనా మనకేంటంటే కరెంట్ అనేది చాలా యూజ్ఫుల్ కాబట్టి సో ఎవరైనా మీరు ఏమైనా కరెంటుకి సంబంధించి ఏమైనా వినియోగం ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ 8:30 గంటల లోపల ఏదైనా మీరు పనులు చేసుకోవాలంటే తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మళ్ళీ మనకు 8:30కి కరెంట్ ఆఫ్ చేస్తే కనుక మనకు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విద్యుత్ అనేది రాదు అని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ప్రతి సెకండ్ సాటర్డేకి ఈ విధంగానే విద్యుత్ అనేది రద్దు అవుతుంది. సో మనకు ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఈరోజు రద్దు అవుతుంది. మళ్ళీ మనకు రేపు యథావిధిగా మనకి ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్కి మాత్రమే రద్దు చేస్తారండి. అయితే ఇది మనకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అండి. అయితే సిటీస్లో మనకైతే ఆల్మోస్ట్ రన్నింగ్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.